హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం దర్గా చిన్న అన్న దగ్గర. సో బిజీ షెడ్యూల్లో కూడా అన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా థ్యాంక్ యూ అన్న. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్గా చిన్న అనే పేరు ఎట్లా వచ్చింది? పేరు దర్గా అంటే ఈజీగా ఉంటుంది ఎక్కడ ఏరియా అనేది. ఓకే, పబ్లిక్ అనుకుంటే అదే కంటిన్యూ అయింది. ఓకే, దర్గా చిన్న. అండ్ అన్న ఇంకొకటి, కోవిడ్ టైంలో మీరు చాలా మందికి హెల్ప్ చేశారు, అంటే లాక్డౌన్ టైంలో. సో 10,000 మంది వరకు అంటే డైలీ విపరీతంగా తెలంగాణ మొత్తం చేసినాం అప్పుడు. ఉట్టే తెలంగాణలే కాదు, అంతా ఊర్లో కొన్ని కరీంనగర్ అక్కడ దూరం ఊర్లలో చేయించినప్పుడు అక్కడ మనకు ఎవరు ఎక్కడ ఉంటారో వాళ్ళకు అందరికి ఫుడ్ అవన్నీ పెట్టి చాలా 2 రోజులు 3 రోజులు తినకుండా ఉండే అప్పుడు. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుండా ఒకరికొకరు టచ్ కాకుండా ఫుడ్ ఎక్కడికి వెళ్ళి రావాలో తెలియదు. ఓకే, అసలు ఇంటింటికి డోర్ డోర్కి పోయి ఇచ్చొచ్చారు మన వాళ్ళు. సో మీరు ఇంత పొజిషన్ కి ఏదో కష్టం ఉంటుంది, ఇంత పడడం ఉంటుంది రాను కదా. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? ఫ్యామిలీ 3 పాపలు మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఇక మాదైతే పైలాన్ కందని మొత్తం ఫ్యామిలీ. మా బావని చాలా మంది అందరు. ఓకే, మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కుర్చీలు నేర్పిస్తుండే. ఓకే, అంతా మా ఫాదర్ కింద నేర్చుకున్నారు చాలా మంది. ఓకే, సో మీరు అందరూ చిన్నప్పటి తాతల నుంచి. ఓకే, కుర్చీ అంటే అదొక స్పోర్ట్స్. గోల్డ్ అంటే నార్మల్ గా ఒక మనిషికి ఎంత ఉండొచ్చు అన్న పై మీద? ఎంత అంటే ఉంటది కదా, ఎంత అంతే ఉండదు, ఎంత అని ఉండదు, మన ఇష్టం పైన ఉంటుంది. ఓకే, మనం కష్టపడి మనం వేసుకుని ఓకే, ట్యాక్సెస్ కరెక్ట్ కట్టుకొని కరెక్ట్ ఉంటే ఏం పడుతుంది. సోషల్ వర్క్ ఇంకా ఏమైనా చేస్తున్నారా అన్న? ఇంకనే మనకి ఆలీలు వస్తే ఓకే, గొడవలు ఎవరైనా కొట్లాడుకొని వస్తే అవన్నీ కూర్చోటి మాట్లాడడం. ఓకే, ఎవరైనా కబ్జాల మీద జాగ్రత్త ఉంటే ఆపోజిట్ వచ్చి లిపిలో వచ్చి మాట్లాడడం. ఓకే, బంజారా పోయి డాక్యుమెంట్లు ఏం కబ్జాలో కూర్చో. ఓకే, అట్లా కొద్దిగా ఏంటంటే అసంటే వస్తుంటే పిలిపించి మాట్లాడడం. ఓకే, అట్లా 100 కేసులు వస్తూనే ఉంటాయి. ఓకే, కబ్జాలు ఎక్కువ వస్తాయి హైదరాబాద్లో, మొత్తం కబ్జాలు ఇవే కదా ఎక్కువ. అది వస్తే పిలిపించి మాట్లాడడం. పొలిటికల్ ఎక్కువ లేదు నాకు. ఓకే, పొలిటికల్ ఉంటే ఎప్పుడో ఎక్కడో ఉంటుండే మనం, పొలిటికల్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఇదేనా అన్న ఇంకేమైనా బిజినెస్ ఉన్నాయా మీకు? అంటే బిజినెస్ ఏం లేదు, ఇప్పుడు స్థలాలు కొనడం అమ్మడం, రియల్ ఎస్టేట్ కొనడం అమ్మడం. ఓకే, మండల చైర్మన్ స్వామి కాబట్టి మళ్ళీ వచ్చింది కదా ఇంకా మా కాకనేత. ఓకే, ఇంకొకటి అన్న అవార్డ్స్ అన్ని పెట్టాం. ఓకే, సరిపోక ఇన్ని గణం అవార్డ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయంట. అస్సలు పైల్వాలంటే నార్మల్ గా కుస్తీలో దిగి వాళ్ళే పైల్వాన్ అంటారు కదా. సో ఇప్పుడు ఎవరు చూడని పేరు ముంగట పైల్వాన్ అయిపోయింది కదా. తెలియదు కదా చాలా మంది. పైల్వాన్ అనేది మామూలుగా కామన్, ఇప్పుడు పైల్వాన్ పెట్టుకుంటే అయిపోతుంది, పెట్టుకుంటూ వచ్చారు. అట్లా ఉండదు, దాని బట్టి మేనేజ్ చాలా ఉంటుంది. పైల్వాన్ అంటే కష్టపడి కుస్తీలో దిగి ఉంటేనే అది పైల్వాన్ అంటారు. సో మీరు కూడా అప్పట్లో చేసేవాళ్ళ పైల్వాన్? చిన్నప్పటి నుంచి లంగోర్పతి ఎక్సర్సైజ్ చేసిన బాడీ అంత స్ట్రాంగ్ గా ఉంది, గట్టిగా ఉంది. సో ఇప్పటికీ పైల్వాన్ అంటే ఎట్లుండాలో అన్నని చూడొచ్చు అనమాట. సో ఇట్లా వస్తుంటే షేర్ లేకుంటాడు అన్న. సో గైస్ ఫైనల్ గా అయితే అన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. అన్న బిజీ షెడ్యూల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న.